ఇది కూడా దావీదు రాసిన కీర్తన. సో ఇందులో మనము 11 వచనాలు మనం చూస్తాము. దావీదు ఈ కీర్తన మనం చదివినట్లయితే దావీదుకి అంటే అక్కడ ఆ సమయంలో ఒక అపాయం ఉన్నట్టు కానీ లేక ఒక సమస్య ఉన్నట్టు కానీ మనం చూడము. కానీ యథావిధిగా ఆయన దేవుని సన్నిధికి వచ్చి దేవుడి దగ్గర మొరపెడతా ఉంటాడు. నన్ను కాపాడు దేవా, కీప్ మీ సేఫ్, ప్రొటెక్ట్ మీ అని చెప్తాడు. మామూలుగా మనము క్రైస్తవులుగా ఒక ప్రశ్న మనం వేసుకుంటే, దేవుడు ఎందుకు మన ప్రార్థనలకు జవాబు ఇవ్వాలి? దేవుడు ఏమైనా మనకి అచ్చున్నాడా లేక అప్పున్నాడా మనం అనుకుంటాం. దేవుడు ఎందుకు మనల్ని రక్షించాలి అంటే మనము క్రైస్తవులుగా అని పిలువబడినందుగా, లేక క్రైస్తవ కుటుంబంలో మనము పుట్టాం కాబట్టి అందుకు దేవుడు మనకి జవాబులు ఇవ్వాలా? మనం చేసిన ప్రార్థనకి దేవుడికి ఒకసారి సమాధానం ఇవ్వడం లేట్ అయితే ఒకసారి మనం బాధపడతాం, మనకు లేట్ అనిపించినప్పుడు. కానీ ఎందుకు దేవుడు మనకి సమాధానం ఇవ్వాలి? ఎందుకు దేవుడు మనకి ప్రార్థన చేసిన వెంటనే జవాబు ఇవ్వాలి? మనకి దేవుడికి ఏంటి అసలు? మరి ఇంతమంది మనకంటే చాలా బుద్ధిమంతులుగా మంచివారుగా జీవిస్తూ ఉన్నారు ఈ ప్రపంచంలో. కానీ మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎందుకు దేవా నాకు ప్రార్థనకి జవాబు ఇవ్వడం లేదు, అసలు ఎందుకు ఇవ్వాలి అని ఎప్పుడైనా ఈ ప్రశ్న మనం వేసుకున్నామా? ప్రభువా ప్రభువా అని అనేక మంది నా నామంలో పిలుస్తారు, కానీ దేవుడు ఏమంటాడు? మత్తయి సువార్త 7:20 వచనాల్లో ఉంటుంది. ప్రభువా ప్రభువా అని అనేక మంది నన్ను పిలుస్తారు, కానీ మీరెవరు అని దేవుడు అంటాడంట కదా. అక్రమం చేయవర్లారా నా వద్ద నుంచి తొలగిపోండి అంటాడు. మరి ప్రభువా ప్రభువా అని అన్న ప్రతి ఒక్కరిని దేవుడు అంగీకరిస్తాడా? ప్రతి ఒక్కరి ప్రార్థనకి దేవుడు సమాధానం ఇస్తాడా అంటే బైబిల్ కరెక్ట్గా మనం చదివితే కాదనే సమాధానం చెప్తుంది. అడిగిన ప్రతి ఒక్కరికి దేవుడు ఇస్తాడు ఇవ్వడు అనేది బైబిలే సమాధానం చెప్తుంది. సో ఇక్కడ మనము దావీదు జీవితాన్ని మనం చూసినప్పుడు, దావీదు జీవితంలో ఈ కీర్తన రాసినప్పుడు తనకు ఎటువంటి అపాయం లేదు, ఎటువంటి డేంజర్ సిచ్యువేషన్ అయితే లేదు. కానీ ఇక్కడ అంటున్నాడు, దేవా నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. అక్కడ ఎవరు తరవడం లేదు. ఈ కీర్తన రాసిన మాత్రం ఎవరు తరవడం లేదు, ఎవరు తనకి అపాయం లేదు. అయినప్పటికీ అంటున్నాడు, నీవే నా ప్రభుడవు, అంటే యు ఆర్ మై లార్డ్. మనం ఎప్పుడైతే దేవుని ప్రభుత్వం కిందకి మనము అంగీకరిస్తామో, దేవుణ్ణి మనము